పెద్ద నోట్ల రద్దు ప్రభావం అనేక మంది పైన పడిన సంగతి తెలుసు. అనేక మంది ఎవరైతే బ్లాక్ మనీ పెట్టుకున్నారో 500 నోట్ల రూ. 500 నోట్ల నోట్లు చాలామంది అందులో అంటే ఆ సమస్యను ఎదుర్కొన్నారు. తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. చాలామంది నష్టపోయినట్టుగా కూడా చెప్పుకున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మావోయిస్ట్ పార్టీ పైన ఎంత పడింది అనే దానికి సంబంధించి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు 2025 అక్టోబర్ 14న మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఒక జాతీయ మీడియా సంస్థకు తెలియజేశాడు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మావోయిస్టు పార్టీ పైన అంటే తమ పార్టీ పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపిందని ఆయన చెప్పాడు. అంటే ఎంత మేరకు చూపిందనే దానికి సంబంధించి ఆయన వివరాలు చెప్పలేకపోయాడు కానీ దాదాపు 20-30 కోట్లకు పైగా తాము నష్టపోయినట్టుగా చెప్పాడు. అంటే పార్టీ నిధుల్లో ఏవైతే పెద్ద నోట్లు వచ్చాయో వాటిని తాము మార్చలేకపోయినట్టు చెప్పాడు. ఎక్స్చేంజ్‌కి ఇచ్చినప్పటికీ అవి అంటే ఫలించలేదని చెప్పాడాయన. దాదాపు 30 క్రోర్స్ రూపాయలు. అది చిన్న విషయం ఏం కాదు. అట్లాగే ఎక్స్చేంజ్ చేసి ఇవ్వవలసిందిగా కొంతమందికి తాము డబ్బులిస్తే, వాళ్ళు మళ్ళీ వాటిని తమకు తిరిగి ఇవ్వలేదని కూడా చెప్పాడు. ఇందులో ఈ ఈ మతలబు కూడా ఉందని చెప్పాడు. తర్వాత ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని కీలకమైన విషయాలున్నాయి ఆ ఇంటర్వ్యూలో. 2003 నుంచే తమ పార్టీ పూర్తిగా అంటే దెబ్బతింటూ వస్తుందన్నట్టుగా చెప్పాడు. ఇది 2003 ప్రాంతం నుంచే తమ పార్టీ చాలా నష్టాలకు గురవుతూ వచ్చిందని చెప్పాడు. అండ్ అసలు ఈ సాయుధ పోరాటం ఏదైతే కొనసాగిస్తున్నామో, ఇవి ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్స్‌లో వర్కౌట్ కాదని తనకు 2003లోనే అటువంటి ఆలోచనలు వచ్చినట్టుగా చెప్పాడాయన. 2003 అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఆయన 2025 అక్టోబర్‌లో లొంగిపోయాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 22 ఏళ్ళు దాదాపు ఆ ఆలోచనలతోటే ఆయన ఆ పార్టీలో కొనసాగినట్టుగా మనకు కనబడుతోంది. 2003లోనే ఈ సాయుధ పోరాటం సరైంది కాదు అనే ఆలోచనలతో ఉన్నప్పుడు, మరి ఇన్నేళ్ల పాటు ఆ పార్టీలో ఎట్లా కొనసాగాడన్నది ఇంకొక ప్రశ్న. సరే, ఎనీహౌ పార్టీలోనే ఉండాలనుకున్నాడో, ఆ పార్టీ పంథా మారుతుందని ఆయన అనుకున్నారో మనకు తెలియదు. మొత్తం మీదైతే ఆయన 2025 దాకా ఆగి 2025లో ఆయన లొంగిపోయాడు. అయితే సాయుధ పోరాటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదని, అది సక్సెస్ కాదని, సాయుధ పోరాట విరమణకు సంబంధించి తాను గణపతి అట్లాగే బసవరాజు వీళ్ళతో కూడా చర్చలు జరిపినట్లు ఆయన చెప్పాడు. అలాగే గతంలో అంటే తను పార్టీలో ఉన్నప్పుడే తన లొంగుబాటుకు సంబంధించి రకరకాల వదంతులు కూడా వచ్చాయని ఆయన మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ మీడియా సంస్థకు తెలియజేశారు. తాను బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా తన మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే తన మార్గమే సరైందని ఆయన అంటున్నాడు. అంటే లొంగుబాటు మార్గాన్ని తాను సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఒక మార్గం ఉందో, ఆ మార్గంలోనే చాలామంది ప్రయాణించడానికి అంటే లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారంటే, తాము తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని తనకు అర్థమవుతున్నట్టుగా అతను జవాబు చెప్పాడు. అయితే పార్టీ సెక్రటరీగా దేవ్‌జీని ఎన్నుకున్నారా అనే దానికి సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. దేవ్‌జీని ఎవరు సెక్రటరీగా ఎన్నుకోలేదు. అట్లాగే పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగే లేనప్పుడు పార్టీ సెక్రటరీగా ఎన్నుకోవడం సాధ్యం కాదని మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను చెప్పాడు. అలాగే ఇప్పటివరకు తనను పార్టీ సెక్రటరీగా ఎన్నుకున్నట్టుగా దేవ్‌జీ కూడా ఎక్కడ ఒక ప్రకటన చేయలేదనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను. ఆ తర్వాత కర్రెగుట్టల విషయానికొస్తే కర్రెగుట్టల ప్రాంతాన్ని తాము సౌత్ సబ్ జోన్‌గా దాన్ని
పిలుస్తామని చెప్పాడాయన. ఇది ఒక కొత్త విషయం. సౌత్ బస్తర్ అంటే ఏమిటి? సౌత్ బస్తర్ అంటే మన అబుజ్‌మాడ్ ఈ ప్రాంతం అంతా వస్తుంది. సో, సౌత్ బస్తర్ సబ్ జోన్‌గా పిలుస్తున్నట్టు చెప్పాడాయన. కరేగుట్ట ఆపరేషన్ 1 అంటే 2025 ఏప్రిల్, మే ప్రాంతాల్లో 21 రోజుల పాటు జరిగిన సందర్భంలో అక్కడ 500 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్టు, సాయుధ మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా మల్లోజుల వేణుగోపాల్ ఒక విషయాన్ని తెలియజేశారు. అయితే ఆ 21 డేస్ తర్వాత ఆపరేషన్ సింధూర్ వంటి అనేక కార్యక్రమాలతో, కారణాలతో అక్కడ ఆపరేషన్ ఆగిపోయింది. తర్వాత కరెగుట్టల్లో సురక్షితంగా తప్పించుకొని వచ్చిన వాళ్ళు మావోయిస్టులంతా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారని కూడా ఆయన చెప్పాడు. తర్వాత సరే పెద్ద నోట్ల గురించి చెప్పాడు. అండ్ ప్రజల మద్దతు ఎందుకు తగ్గిపోతోంది? మావోయిస్టు పార్టీ ప్రజల నుంచి వచ్చింది. ప్రజల సపోర్ట్‌తో అది ఎదుగుతూ వచ్చింది. పీపుల్స్ వార్ గాని, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ గాని. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎందుకు ప్రజల మద్దతును కోల్పోవాల్సొచ్చిందనే దానికి సంబంధించి ఆయన మల్లోజుల వేణుగోపాల్ జవాబిస్తూ, సాయుధ పోరాటంలోకి ప్రజలు రావడానికి సిద్ధంగా లేరని, అందుకే ప్రజల మద్దతు కూడా తాము అంటే నెమ్మదిగా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్టుగా చెప్పాడు. ఒకప్పుడు ఆయుధాలు కలిగి ఉండడమే సరైందని అనుకున్నాము. కానీ మిలిటరైజేషన్ వల్ల, అంటే ఎక్కువగా సైనికీకరణ కారణంగానే పార్టీ నష్టపోయినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు. 1980స్‌లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కూడా ఆయన వివరణ ఇచ్చాడు. 1980స్‌లో ఉన్న పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులు కావచ్చు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇవి అప్పట్లో ఉన్నంతగా లేవు అని కూడా మల్లోజుల వేణుగోపాల్ స్పష్టం చేశాడు. అట్లాగే ఇండియాలో ఈ లిబరలైజేషన్ అనేది పెరిగిన తర్వాత, ఆర్థిక సరళీకరణ విధానాలు పెరిగిన తర్వాత పరిస్థితులు చాలా బలంగా మారినట్లుగా ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే చివరాఖరకు అంటే ఆ పార్టీలో, మావోయిస్టు పార్టీలో తుపాకీని పార్టీ నియంత్రించాలి గానీ, చివరకు అంటే పార్టీలో క్రమంగా జరిగిన ఒక కారణం ఏంటంటే, పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటంటే, పార్టీ తుపాకులను అంటే సాయుధ విభాగాన్ని నియంత్రించాల్సింది పోయి, పార్టీ సాయుధ విభాగం అంటే లైక్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అన్నా, ఇంకొకటన్నా ఏదైతే పార్టీకి సంబంధించిన ఆర్మర్డ్ యూనిట్ ఉంటుందో, సాయుధ విభాగమే పార్టీని నియంత్రించే స్థాయికి వెళ్ళిందని, దానివల్లనే పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతూ వస్తున్నట్టుగా ఆయన ఇందులో వివరణ ఇచ్చారు. సో, ఓవరాల్‌గా మనం గమనిస్తే ఆయన ఇంకొక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెబుతూ, తాము బయటకొచ్చే సమయంలో తమ దగ్గరున్న డబ్బు, అట్లాగే బంగారం, ఇతర ఏవైతే ఆస్తులున్నాయో అంటే పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని దేవ్‌జీకి మరికొంతమందికి అంటే పార్టీకి అప్పజెప్పినట్టని చెప్పాడు. అందులో ఆల్మోస్ట్ 6,00,00,000కు పైగా డబ్బు కావచ్చు, 6 కిలోలకు పైగా బంగారం కావచ్చు, ఆ వివరాలను కూడా ఒక ఛానల్‌లో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. సో, ఓవరాల్‌గా ఏంటంటే, పెద్ద నోట్ల ప్రభావం మావోయిస్టు పార్టీని కూడా భారీగా దెబ్బతీసిందనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. థాంక్ యూ వెరీ మచ్.